నిర్మల్ జిల్లాలో రోడ్డుపై ప్రయాణం ప్రమాదకరంగా మారింది. 10 ఏళ్లుగా రోడ్లు వేయకపోవడంతో మట్టి రోడ్లపై ప్రయాణిస్తున్నారు జనం. మారుమూల గ్రామాల్లో పరిస్థితి మరింత అధ్వానంగా ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లుగా రోడ్ల నిర్మాణాలను పట్టించుకోలేదంటున్నారు ప్రజలు. రోడ్ల నిర్మాణాలకు మంజూరైన నిధులను దారి మళ్లించారని ఆరోపిస్తున్నారు. నిర్మల్ జిల్లాలో రోడ్ల దుస్థితిపై స్పెషల్ రిపోర్ట్. నిర్మల్ జిల్లాలో మారుమూల గ్రామాలకు వెళ్లాలంటే నరకమే. ఏ రోడ్డు చూసినా గోతులే. 7 దశాబ్దాలుగా గ్రామాల్లో రోడ్లు వేయలేదు. మారుమూల ప్రాంతాల ప్రజలు ప్రతి అవసరానికి పట్టణ కేంద్రాలకు వెళ్తుంటారు. రోడ్లు సరిగ్గా లేక నానా అవస్థలు పడుతుంటారు. ముథోల్ అసెంబ్లీ సెగ్మెంట్లో 200 గ్రామ పంచాయతీలున్నాయి. వీరు నిత్యావసరాల కోసం, వ్యవసాయ అవసరాల కోసం నిర్మల్, బైంసా పట్టణాలకు వెళ్తుంటారు. సీజనల్ వ్యాధులు, మహిళల ప్రసవాల కోసం నిర్మల్, నిజామాబాద్ జిల్లా హాస్పిటళ్లకు వెళ్తుంటారు. కానీ రోడ్లు వేయకపోవడంతో 100 కిలోమీటర్లు మట్టి రోడ్డుపై ప్రయాణించి కొన్నిసార్లు ప్రమాదాల బారిన పడుతున్నారు. ముథోల్లో 20 ఏళ్ల క్రితం కాంగ్రెస్ సర్కార్ వేసిన మట్టి రోడ్డు వర్షాలకు కొట్టుకుపోయి రోడ్లు అధ్వానంగా మారాయని తెలిపారు స్థానికులు. అత్యవసర పరిస్థితుల్లో గుంతల రోడ్లపై ప్రయాణించి అనేక తిప్పలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా రోడ్డు ఇంత అధ్వానంగా ఉన్నదంటే ఎన్నో రోజుల నుంచి దీని గురించి తపన పడుతున్నాం. ఇంతవరకు మాకు రోడ్డు అయితలేదు. మాకు గర్భిణీ స్త్రీలు కానీ మరి హాస్పిటల్కి వెళ్ళాలన్నా కానీ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. అంబులెన్స్ కూడా సరిగా వస్తలేదు, ఆటోలు కూడా రావడం లేదు. మరి ఎటువంటి వాహనాల సౌకర్యం లేదు మాకు. చేన్ల కోలంటే వర్షంలో ఓదమంటే లొందలు బురద కష్టం కాటింది. చేన్ల కోలంటే నడిచిపోవాలంటే సుఖ లొందలల్లా, బండ్ల మీద పోతే సుఖ లొందలు. ముథోల్ అసెంబ్లీ సెగ్మెంట్లో 6 సార్లు ఆదర్శ గ్రామంగా నిలిచిన ఖతగావ్ గ్రామంలోనూ ప్రస్తుతం రోడ్లు అస్తవ్యస్తంగా మారాయి. రోడ్డు నిర్మాణానికి మంజూరైన నిధులను దారి మళ్లించడమే ఇందుకు కారణమంటున్నారు స్థానికులు. బైంసా పట్టణానికి కూతవేటు దూరంలో ఉన్న ఖతగావ్ గ్రామంలో రోడ్లు గుంతలు పడి నరకయాతన పడుతున్నామని వాపోయారు. మా గ్రామానికి మరి రోడ్డు సరిగ్గా లేదు. మరి ఇంతకు ముందు ఉన్న ఎమ్మెల్యే గారు ఏం చేశారంటే ఏపిస్తానేనని మాకు హామీ ఇచ్చిండు. మరి మాకు ఇంతవరకు రోడ్ వేపియలే. మరి ఇప్పుడు స్థానిక ఉన్న ఎమ్మెల్యే గారు మాకు ఈ రోడ్ చేపియాలని మేము వాళ్ళకు మొన్న ధర్నా కూడా చేయబడ్డది. దగ్గరలోనే మాకు బైంసాపట్నం ఉంది. దానికి ఆనుకొని ఉన్న గ్రామం మా గ్రామం. కనీస సౌకర్యాలు లేవు. రోడ్డు కనీస బీటీ రోడ్ లేదు, మట్టి రోడ్ లేదు, ఎటువంటి రోడ్డు కూడా లేదు. నానా అవస్థలు పడుతున్నాము గ్రామస్తులము. మా సొంత నిధులతో గ్రామ పంచాయతీ అభివృద్ధి ఏదైతే కమిటీ ఉంటుందో ఆ కమిటీ ద్వారా రోడ్డు వేసుకుంటున్నాము ప్రతి సంవత్సరం. కొన్నేళ్లుగా గ్రామాల్లో రోడ్లు వేయలేదన్నారు స్థానికులు. దవాఖానాకు, నిత్యావసర వస్తువులకు కాలినడకన వెళ్లాల్సి వస్తోందని తెలిపారు. గత స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు గడుస్తున్న మా ఖతగాం గ్రామానికి ఇప్పటి వరకు రోడ్డు లేదంటే చాలా బాధాకరమైన విషయము. గత ప్రభుత్వాలకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా మేము గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. ఇప్పటిదాకా రోడ్డు అయితే అనుకో గొంతులు అస్సలు మనిషికి పోరాకొచ్చింది. రోడ్డు దీన్ని ఓడు పట్టించుకున్న అదులు లేడు. ఎందరో ఎమ్మెల్యే చిలిపోయి గర్భిణీ ఇస్తులు అయితే ఇక పాయసార్ అది దానికి పట్టించుకున్న అదులు లేడు. దానికి వచ్చేటోళ్ళు లేరు, పోయేటోళ్ళు లేరు, చూసేటోళ్ళు లేరు. రోడ్ల నిర్మాణం నిధులను దారి మళ్లించడంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు నిర్మల్ జిల్లా ప్రజలు. అధికారులు చొరవ తీసుకొని గ్రామాల్లో రోడ్లు వేయాలని కోరుతున్నారు.